హలో అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే, ఒక పేదోడికి ఒక సాటి మనిషిగా, ఒక సగటు మనిషిగా నా వంతు మద్దతు తెలపడానికైతే చేస్తున్నానండి. అసలు ఏం జరిగిందంటే, మేడారం జాతరలో ఒక వ్యక్తి కోవా బన్ అమ్ముకుంటున్నాడు. కోవా బన్ అంటే తెలుసు కదా మనకి. ఇక్కడ వీధుల్లో కూడా ఆటోలో వేసుకొచ్చి బన్ మీద కొంచెం కోవా పోసి ₹10 అట్లా అమ్ముతుంటారు. చాలామంది తిన్నారు. ఈవెన్ నేను కూడా తిన్నాను చాలాసార్లు. అలా అమ్ముకునే వ్యక్తి దగ్గరికి ఒక ప్రముఖ ఛానల్, ఛానల్ పేరైతే నేను ప్రస్తావించట్లేదు ఇక్కడ, ఎవ్రీబడి నోస్ ద ఛానల్. ఒక ప్రముఖ ఛానల్ వెళ్ళి సో కెమెరాస్తో లైట్స్ పట్టుకుని, మైక్స్ పట్టుకుని గుమిగూడేసి అతని ముందు కొన్ని ప్రశ్నలు వేశారు. కొన్ని ప్రశ్నలు వేసి అతను వర్షన్ వినకుండా వాళ్ళు తేల్చింది ఏంటంటే, అతను అమ్మేది కల్తీ బన్ను, పురుగులు పట్టిన బన్ను. ఎవరు తినకూడదు, ఎందుకు తింటున్నారు, మీకు అప్రూవల్ ఎవరు ఇచ్చారని క్వశ్చన్స్ చేశారు. ఇక్కడ నేను అడిగేది ఒకటే. అక్కడ ఒక యాంకర్ క్వశ్చన్ చేస్తుండగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మీకు ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు. ముఖ్యంగా నేను చెప్పేదంటే, జాతరలో చాలామంది పెట్టుకుంటారు. చాలామంది పెట్టుకున్నప్పుడు అక్కడ పర్మిషన్స్ కొంతమంది తీసుకుంటారు షాపులలో, కొంతమంది రోడ్డు పక్కన పెట్టుకుంటారు. అందరినీ పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సినంత పని లేదు. ఆ పర్మిషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అక్కడ. ఇంకొకటి, అతను మిమ్మల్ని కొనమని ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. తను అమ్ముకుంటున్నాడు. ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, ఇష్టం లేని వాళ్ళు కొనుక్కోరు. అది ప్యూర్లీ ఇండిపెండెంట్ డెసిషన్గా ఉంటుంది. దాని గురించి ఎవరు బాధపడాల్సిన పని అయితే లేదు. ఇంకొకటి, అతను ఆ బన్స్ తీసుకొచ్చింది శ్రీశైలం దగ్గర నుంచి చాలా దూరం నుంచి తీసుకొచ్చాడండి. ఆ బన్స్ తీసుకొచ్చి అతను అమ్ముకుంటున్నాడు. మీడియా పర్సన్ ఎవరైతే ఆ యాంకర్ ఉన్నారో, ఆ యాంకర్ వేయడమే కాకుండా చుట్టుపక్కల జనాలకు కూడా మైక్స్ ఇచ్చి కొన్ని ప్రశ్నలు వేశారు. అంటే మీకు ఆధార్ కార్డు ఉందా అని అడిగారు. అంటే రోడ్డు పక్కన అమ్ముకుంటాక ఆధార్ కార్డు కావాలా? ఈజ్ ఇట్ నెసరీ ఇన్ ఇండియా? ఆధార్ కార్డు లేకుండా ఎంతమంది అమ్ముతున్నారు? అందరూ ఆధార్ కార్డు తీసుకుని అమ్ముతున్నారు. పెద్ద పెద్ద షాపుల దగ్గర ఆధార్ కార్డు చూపిస్తున్నారా? ఏం లేదు. ఇంకొకటి, ఈగలు వాళ్తున్నాయని చెప్పారు. ఓపెన్గా రోడ్ల మీద ఫ్రూట్స్ అమ్ముతున్నారు. చాలామంది అమ్ముతున్నారు. అన్నింటి మీద ఈగలు వాళ్తున్నాయి. ప్రతిదీ కొనకుండా వదిలేస్తున్నారా అలాగని? అండ్ ఇక్కడ మనం చూసుకునే విషయం ఏంటంటే, అతని గురించి మీడియా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టారు ఆ న్యూస్ ఛానల్ అనేది. ఇప్పుడు అతని ఫ్యామిలీ ఎలా బతుకుతుంది? అతనికి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఏదో చిన్నగా అమ్ముకుంటే ఒక రోజుకు వచ్చిన 400-500తో తన ఫ్యామిలీని గడుపుకునే సిచ్యువేషన్లో తను ఉంటే, ఈరోజు మీరు చేసిన పనికి అతని వ్యాపారం మొత్తం దెబ్బతింది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు దానికి బాధ్యత వహిస్తారు చెప్పండి మీరు. ఇలాగే మీరు అన్ని చోట్ల క్వశ్చన్ చేస్తున్నారా? ఇదే క్వశ్చన్స్ మీరు వెళ్ళి ఒక షాప్లో వేస్తే, అంటే ఒక బేకరీ షాప్లో కానీ, ఒక మంచి నేమ్డ్ బ్రాండెడ్ షాప్లోకి వెళ్ళి మీరు ఈ క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు తరిమి కొడతారు మిమ్మల్ని. కానీ సమాధానం చెప్పకపోగా సెక్యూరిటీతో బయటకు గింటిస్తారు. అంటే ఇతను ఒక సామాన్య మనిషినే కదా, మీరు ఇంత ప్రతాపం చూపించారు అతని మీద. ఓకే, మీకు వ్యూస్ కోసము ఈ పనికిమాల యూట్యూబర్లు చేసే ఈ గారడీకి జనాలందరూ సపోర్టింగ్ కొంతమంది చేస్తున్నారు, కానీ సపోర్ట్ చేయొద్దండి. ఇంకొకటి, అతను క్వాలిటీ ఉందని చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. ₹10 ఎలాంటి క్వాలిటీ వస్తుందో అందరికీ తెలుసు. అది తెలిసే తింటున్నారు జనాలు. అండ్ అతను తినమని కూడా ఎవరిని ఫోర్స్ చేయలేదు. మీకు నచ్చి మీరంతా మీరు వెళ్ళి కొనుక్కుని తిన్నారు. ఓకే, దాన్ని అలాగే చూడండి. ఇక్కడ మధ్యలో వస్తున్న ఒక మహిళ మైక్ పట్టుకుని తన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే, తను ఇన్ఫ్లుయెన్సర్ అంటే జనాలకు మంచి మాటలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండాలి, కానీ చెడుని స్ప్రెడ్ చేసి వ్యూస్ కోసం కెమెరాలో కనపడాలి, 10 మంది ముందు కనపడాలని చెప్పేసి అలా చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు అవసరం లేదు. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు బన్ తింటారా? ఈ బన్ మీరైతే తింటారా అని ఆయన అడిగింది. ఆయన ఇమీడియట్గా నో అనకుండా బన్ కట్ చేసుకుని తిన్నారు. అందరి ముందు తిన్నారు లైవ్ వీడియోలో. అది ప్రతి ఒక్కళ్ళు చూశారు. అండ్ అది తినేటప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు చెమటలు పడుతున్నాయి, మీరు ఎందుకు గాబరా పడుతున్నారని అడిగింది. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు, రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే ఒక మనిషి, చదువు లేదు, కెమెరాలు పట్టుకుని 10 మంది చుట్టూ గుమిగూడేసేసి మైక్ పట్టుకుని తన ముందుకు వస్తే ఎవరికైనా భయం వేస్తుందండి. మీకు భయం మీద? చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా భయం వేస్తుండే సడన్గా వస్తే. ఆ భయంతో అతనికి చెమటలు పట్టినాయి అని చెప్పేసి క్లియర్గా అతను చెప్తున్నాడు. దాన్ని వీళ్ళేంటి, నువ్వు తప్పు చేశావు కాబట్టి చెమటలు పట్టినాయని డిసైడ్ చేసుకున్నారు. అసలు ఓకే, మీరు క్వశ్చన్ చేసే రైట్స్ ఎవ్రీబడి హ్యావ్, మీకుంది, మీరు క్వశ్చన్ చేశారు మైక్ పట్టుకెళ్ళి. బట్ అతని వర్షన్ కూడా వినే టైం అయితే ఇవ్వాలి కదా. అతని వర్షన్ వినలేదు. మీరు కన్ఫర్మ్ చేశారు తను కల్తీ జరిగింది నమ్ముతున్నాడని. మీకు అంత రైట్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పడానికి అందరి ముందు మైక్లో? ఇప్పుడు అతని ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడింది. మీ ఛానల్ తనకి సపోర్ట్ చేస్తుందా? ఫండింగ్ చేస్తారా అతని ఫ్యామిలీకి? ఏం మాట్లాడరు. మీ చెత్త వ్యూస్ కోసం అతని ఫ్యామిలీని ఈరోజు రోడ్డు మీద పడేశారు. మీకు నిజంగా ఈ ప్రూఫ్ కనుక మీ దగ్గర ఉంటే ప్రూఫ్ చూపించండి, వీడియో షేర్ చేయండి, అప్పుడు నమ్ముతారు జనాలు. అంతేగాని తను ఎవ్వరు కొనమని చెప్పలేదు, తన మీద అనవసరంగా బ్లేమ్ చేసి ఒక కుటుంబాన్ని అయితే రోడ్డు మీద వేశారు. ఇదే మీరు నిజంగా చేయాలనుకుంటే ప్రజలకి ఫైట్ చేయండి, ప్రజల తరపున ఫైట్ చేయండి, గవర్నమెంట్తో ఫైట్ చేయండి. ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయి? జనాలకు రావాల్సిన ఫండ్స్ నిజంగా వస్తున్నాయా? ఎక్కడికి పోతున్నాయి? నెక్స్ట్, పెద్ద పెద్ద బ్రాండ్స్, కూల్ డ్రింక్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ నిజంగా కల్తీ లేకుండా ప్యూర్ బ్రాండ్స్ దొరుకుతున్నాయా? లేదు. వాటి మీద క్వశ్చన్ చేయండి. మీరు ఇలాగే పెద్ద పెద్ద బర్గర్ షాప్స్కి, పిజ్జా షాప్స్కి వెళ్ళి క్వశ్చన్ చేయగలరా? మెడబట్టి తోస్తారు. వాళ్ళు తోస్తారు కాబట్టి మీరు అలా వెళ్ళరు. వీళ్ళు ఏంటంటే ఏం తిరగబడలేరనా, ఏం చేయలేరనా,
ఇంకో 10 మంది దగ్గరికి క్వశ్చన్ చేయండి, 10 మంది తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని. అప్పుడు ఏం చేస్తారు? సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే మానుకోండి. ఇట్స్ మై రిక్వెస్ట్. వాళ్ళకి ఇచ్చే ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి. ఇంకొకటి, వాళ్ళు ఎవరిని కొనమని అయితే చెప్పట్లేదు, తను అమ్ముకుంటున్నారు జనాలకి. సో మనలాంటి జనాలకి నచ్చి వెళ్ళి కొంటే కొనుక్కుంటాం, లేదంటే లేదు, అంతవరకు. దాన్ని మీ వ్యూస్ కోసం, మీ చెత్త టీఆర్పీస్ కోసం అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేసి దాన్ని పోగేసుకుంటే దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు, మీకు అనారోగ్యం తప్ప. నేను చెప్తున్నాను కదా, మీరు నిజంగా ఫైట్ చేయాలనుకున్న జనాల గురించి వీళ్ళు ఫైట్ చేయండి, గవర్నమెంట్ ఫండ్స్ గురించి ఫైట్ చేయండి. అండ్ చిన్న చిన్న మీద అగాయత్యాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లల మీద అగాయత్యాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద అగాయత్యాలు జరుగుతున్నాయి, బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది ఆడవాళ్ళకి. ఇలాంటి వాటిపైన ఫైట్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న వ్యాపారుల మీద, రోడ్ సైడ్ వ్యాపారుల మీద మీ ప్రతాపం చూపించి వ్యూస్ కోసం చేసుకోవాలంటే మాత్రం నాలాంటి సపోర్టర్స్ ఎవరు ఊరుకోరు. మేమంతా అతనికి సపోర్ట్ చేస్తున్నాము. ఇంకొకటి, అతను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ పేరేంటి? ఆయన ఒక పేరు చెప్పారు. ఇక్కడ నేను పేరు అయితే చెప్పట్లేదు, అన్నెసరీ రిలీజన్ తీసినట్టు ఉంటుంది. సో ఆ పేరు చెప్పగానే నేను పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఇక్కడ మతాల గురించి మాట్లాడదామన్నా? సో ఇండియా అంతా ఒకటే, మనమంతా ఒకటనే కల్చర్ గురించి. సో మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావాలని వస్తుంటే మీరు ఇలాంటి వీడియోస్ చేసి అన్నెసరీగా జనాలు ముసుకొల్పుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఏదన్నా మీ వంతుగా సపోర్ట్ చేయాలనుకుంటే అతనికి సపోర్ట్ చేయండి, లేదంటే కాము కూర్చోండి సపోర్ట్ చేయలేకపోతే. అంతేగాని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి జనాల ముందు మైక్ పట్టుకుని వెళ్ళి సామాన్యులను క్వశ్చన్ చేయగానే వ్యూస్ వచ్చేస్తున్నాయి, ఎస్ నేను సక్సెస్ సాధించానంటే దట్స్ అ ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. కొంత వీలైతే సపోర్ట్ చేయండి, ఫైట్ చేయండి పీపుల్ కోసం, అంతేగాని ఏది ఇలాంటివి అయితే చేయొద్దు. ఓకే. సో ఈ వీడియో అయితే నేను మీ అందరి కోసం జస్ట్ అవగాహన కోసం చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్, చిన్న చిన్న వ్యాపారాలకు అయితే సపోర్ట్ చేయండి కొంచెం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే 400-500 పర్ డే అంత అమ్ముకుంటే వచ్చే 400తోనే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ బతుకుతుంది. అలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపాలు అయితే చూపించొద్దు. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానైతే అనుకున్న క్లియర్గా ఈ వీడియో గురించి. అండ్ మన ఫ్రెండ్స్ కూడా చాలామంది అతన్ని కాంటాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అతని కాంటాక్ట్ దొరికితే అసలు ఏం జరిగిందనే తన మాటల్లో కూడా క్లియర్గా చెప్తారు. అప్పుడు మన వీడియోలో కూడా, మన ఛానల్లో కూడా పోస్ట్ చేద్దాం దాని గురించి. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లీజ్ మన ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి, ఒక షేర్ చేసుకోండి, 10 మందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రోడ్ సైడ్ వెండర్స్. ఓకే, థ్యాంక్ యూ.